కింద ఇంకొక హోల్ ఉంటుంది. ఇక్కడ మన సూయింగ్ మిషన్స్కి ఇచ్చినట్టే 2 ప్లేట్స్, తర్వాత స్ప్రింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. ఈ ఫస్ట్ హోల్లో నుంచి థ్రెడ్ పాస్ చేసుకుంటాము. చేసిన తర్వాత ఈ 2 ప్లేట్స్కి మధ్యలో అనమాట ఇలా పెట్టి కింద నుంచి 2 ప్లేట్స్ మధ్యలో నుంచి ఇలా థ్రెడ్ లాగుతాము. లాగిన తర్వాత ఇక్కడ ఇంకో హోల్ ఉంది కదా, అందులో నుంచి పాస్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ హోల్లో నుంచి తర్వాత ప్లేట్స్ రెండింటికి మధ్యలో నుంచి, ఆ తర్వాత కింద హోల్లో నుంచి ఇలా పాస్ చేసిన తర్వాత ఒక బాబిన్ తీసుకొని ఇక్కడ ఉన్న ఈ చిన్న రాడ్కి మనం తగిలేస్తాము. కొంచెం థ్రెడ్ని ఎక్స్ట్రా తీసుకొని దీని చుట్టూ బాగా చుట్టాలి. తక్కువగా చుట్టారంటే అది వైండింగ్ స్టార్ట్ అవ్వదు, కాబట్టి కొంచెం ఎక్కువగానే టైట్గానే చుట్టాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఆన్ ఆఫ్ బటను, ఇది స్టాప్ బటను. ఆన్ చేస్తే మీకు రెడ్ లైట్ వెలుగుతుంది. చేసిన తర్వాత ఈ బాబిన్ని సెట్ చేసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేసి మనకి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుందండి. ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకొని బాబిన్ బయటికి తీసుకుంటాం. చూసారా, మనకి చాలా నీట్గా థ్రెడ్ అనేది ఏ గ్యాప్స్ లేకుండా చక్కగా ఎక్కుతుంది. మీకు ఇంకొకటి పెట్టి చూపిస్తాను. ఇది రెడ్ని ఇలా పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే కింద పెట్టేసుకుందాం. ఇలా బాబిన్ మొత్తం థ్రెడ్ వైండింగ్ అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఈ థ్రెడ్ కట్ చేసుకొని బయటకు తీసుకుంటాం. మీకు చాలా నీట్గా వస్తుంది. ఇలాగా మొత్తం బాబిన్స్ అన్నీ కూడా ఎక్కిచ్చేసి రెడీగా పెట్టుకుంటాం. ఈ బాబిన్ వైండర్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు స్టిచ్చింగ్ వైజ్ కానీ, మిషన్ ఎంబ్రాయిడరీ యూజ్ చేసినప్పుడు కానీ ఇలా బాబిన్స్కి థ్రెడ్ ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు.